కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి చాలామంది కూడా నా దగ్గరికి రావడము, అక్క మీరు పార్టీ మారుతారా, మేము ఇచ్చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను సాయి ప్రసాద్ రెడ్డిని వదిలి ఏ పార్టీలోకి చేరము. అది నేను సచ్చే వరకు నేనే కాదు. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి, మా పార్టీ కార్యకర్తలకు, వార్డు ఇన్ఛార్జ్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మీడియా ముఖంగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో నుంచి బీజేపీలోకి మొన్ననే వెళ్ళడం జరిగింది. ఏదో పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి, అక్కడ మా పదవులు వస్తాయని ఆశించి ఇక్కడికి వచ్చినామని వాళ్ళే మీడియా ద్వారా కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఇది నిన్న 17వ వార్డు ఇన్ఛార్జ్ తాయన్న గారి గురించి మాట్లాడడం జరిగింది, బొమ్మిలి అనేది. సరే, నేను ఒకటే సూటిగా ఆయనకు క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, ప్రశ్నిస్తున్నాను కూడా మిమ్మల్ని. ఇన్ఛార్జ్ అనే అతను పట్టాలు కార్యకర్తలకి మాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చినారని మీరు అంటున్నారు కదా. ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అక్కడ ఉండే ఆ వార్డు పేద ప్రజలు ఎవరైతే ఇండ్లలో 4-3 ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జ్ అనే అతను వాళ్ళకు పట్టాలు ఇచ్చేసి వాళ్లకు ఒక సహాయం అనేది అందించాలి ఆ కుటుంబాలకి. ఆయనది ఒక బాధ్యత అది. ఇంతవరకు కొళాయిలు వేపిలేరు. షేర్ఖాన్ కొట్టాల్లో ఈరోజు పబ్లిక్ కొళాయిలు వచ్చినాయి అంటే అది సాయి ప్రసాద్ రెడ్డి అన్న తాయన్న పుణ్యమే అని మేము చెప్పుకోవాలి. ఇది గర్వంగా నేను చెప్పుకుంటున్నాను కూడా. టీడీపీ వాళ్ళకి ఇచ్చినారు మీరు అని కూడా మీరు మాట్లాడినారు. మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు, టీడీపీని కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళైతేనేమి కమ్యూనిస్ట్ వాళ్ళే ఈ పార్టీలు కూడా ఎవరు చూడొద్దండి, ఎవరైతే మాకు సహాయం చేసి మన దగ్గరికి ఇది చేయండి అని చెప్తే వాళ్ళు తప్పకుండా చేయాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే ఈ వాగ్దానం అనేది చేసినారు. దాన్నే కట్టుబడి ఈరోజు ఇన్ఛార్జీలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఆ మాటకు కట్టుబడే ఈరోజు పని అనేది చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఒక మేస్త్రి ఆ స్థాయికి నువ్వు ఎట్లా ఎదిగినావంటే, అంటే ఒక మేస్త్రి ఆ స్థాయికి ఎదగకూడదు, కిందనే ఉండాలని చెప్పేసి మీరు ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? అంటే కష్టపడి జీవి ఒక కాంట్రాక్ట్, అంటే ఒక మేస్త్రి అన్నాక కొన్ని ఇండ్లు తీసుకొని కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్టుల ద్వారా వచ్చేదానికి కానీ ఎదుగుతాడు, అంచెలంచెలుగా ఎదుగుతారు పిల్లలు. వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతారే తప్ప అది కూడా నువ్వు ఎట్లా వచ్చినావు అంటే నీకు సమాధానం చెప్పేంత అవసరం వాడికి లేదు, నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. మాకు ఇంతవరకు తిరిగినావు, నువ్వేమన్నా ఒక 10,000 ఇచ్చినావా 5,000 ఇచ్చినావా అని మీరే మీడియా ద్వారా చెప్తా ఉన్నారు. మళ్ళీ అదే మీడియాలోనే నాకు 50,000 నువ్వు ఇచ్చినావు, నన్ను ఎక్కడ వదిలిపెట్టి పోకూడదని చెప్పేసి అని మీరే అంటున్నారు. మరి ఎందుకు వదిలిపెట్టిపోయినారు ఆయనని? ఆయన వెంట మీరు తిరగాలి కదా. మరి 50,000 తీసుకున్న తర్వాత 50,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ఆయన 10,000 కూడా ఇవ్వలేదు, మాకు 5,000 ఇవ్వలేదు, ₹1 నీ దగ్గర తినలేదని నువ్వే మాట్లాడుతున్నావు. మళ్ళీ ఈరోజు నువ్వే అంటున్నావు ఆయన నాకు 50,000 ఇచ్చినాడని చెప్పేసి. మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దమ్ముండు అంటే మొగోడు అని అవన్నీ అట్లాంటివి మాట్లాడకూడదు. ఏదన్నా ఒక మీడియా పరంగా మాట్లాడేటప్పుడు మీకు గౌరవం ఉండాలి. ఎదుటి మనిషికి కూడా మాట్లాడేటప్పుడు ఏదన్నా ఉంటే అది ప్రూఫ్స్ పెట్టుకొని మీ నిన్న 10:30కు తాయన కౌంటర్ మీకు ఇచ్చినాడు. మళ్ళీ దాన్ని మీరు కౌంటర్ పెట్టిన తర్వాత ఆ టైంలోనే మీరు ఏదన్నా ప్రూఫ్స్ ఉంటే తీసుకొని వచ్చి చూపెట్టాలి కదా. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు అనేది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక జీవోని తెచ్చినారు. ఇది మీకు తెలుసో తెలియదో తెలుసుకోండి. మీరు టీడీపీలోనే ఉన్నారు, అప్పట్లో టీడీపీలోనే మీరు ఉన్నారు కాబట్టి ఒకసారి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పొలం పక్కన పొలం ఎవరిదన్నా ఉంటే ఆ పొలం చేసుకునే అధికారము ఆ పొలం అనుభవించే వ్యక్తికి ఉంది అనేది మీరు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, నాకు ఇక తాయన్న నాకు పట్టాలు ఇవ్వలేదు, ఒక్క పట్టాన్న ఇచ్చినావా అని అడుగుతున్నారు. ఆ రోజు నీకు పట్టా లేదనే నా వార్డులో ఎక్కడన్నా ఖాళీ స్థలం ఉంటే మా బొబ్బులికి ఎక్కడన్నా వేసుకోవడానికి సాయం చేయండి అక్క అని నాకు ఆయన రికమెండేషన్ చేసినాడు. మా వార్డు ఇన్ఛార్జ్ తాయన్న నాకు నీ గురించే రికమెండేషన్ చేసినారు. ఆ రోజు నేను కూడా నీ వెంట తిరిగినాను, ఎక్కడన్నా ఖాళీ స్థలం ఉందని నీకు చూపెట్టాలని చెప్పేసి. ఒక బహిర్భూమి తప్ప అక్కడెక్కడ ఖాళీ లేదని నీ దృష్టికి కూడా నేను అన్నీ తీసుకురావడం ఈరోజు మీరు మర్చిపోయి ఉండొచ్చు. కానీ మేము మా వెంట కష్టపడి పని చేసినారు కాబట్టి మేము అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికన్నా కానీ పని చేయాలనుకుంటాం. కానీ సమయం అనేది అక్కడ ఉండే వార్డు ప్రజలకు కూడా చూసుకోవాలా. ఇది మీరు తర్వాత ఇది ఏదన్నా కానీ వార్డులో జరిగేటప్పుడు తాయన్న రాడు, మీటింగ్లకు రాడు అని అంటే
కొన్ని సందర్భాల్లో తాయన్న రాకపోయినా వేరే ఏదన్నా కార్యక్రమం, ఇప్పుడు ఏదన్నా ఇష్యూ జరిగిందంటే అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకోకుండా ఇరు వర్గాలకు కూడా కూర్చోబెట్టి సమాధానం చెప్పి వాళ్ళ కాంప్రమైజ్ చేసి, ఎందుకంటే వార్డులో ఉండిన తర్వాత ఆ గొడవలు పెరగకూడదు. ఎక్కడైతే గొడవలు స్టార్ట్ అవుతుందో దాని గురించి మాట్లాడి వివరించి ఒకరు సర్దుమర్దు చేసే నాయకుడు అంటారే కానీ దాన్ని ఇష్యూ చేసి పెద్దగా ఇది చేస్తే నాయకులు అనరు దానికి. కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు మీరు ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఎదుగుతాడంటే ఎవరు కష్టజీవి ఫస్ట్ పడితేనే ఇదవుతుంది. ఒక నాయకుడు కార్యకర్తలు దేనికన్నా అంటే ప్రజాసేవ చేయాలని చెప్పేసి ఒక పార్టీని ఎన్నుకుంటారు. ఆ రోజు నువ్వు ఇంత ఇది ద్రోహం చేసినావు ఆ రోజు చెప్పాలంటే నువ్వు ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నావు కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నావు కదా, మళ్ళీ ఆ రోజు మీరెందుకు వచ్చి సాయిప్రసాద్ రెడ్డి అన్నకన్నా ఈ విధంగా వార్డు ఇన్ఛార్జ్ చేస్తూ ఉన్నాడని మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయినారు? ఈరోజు పార్టీ మారగానే ఆయన అవినీతి బయటకు వచ్చిందా మీకు? ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ప్రతిసారి కూడా సాయన్న ఎక్కడన్నా మీటింగ్లుండి మీకు ఎవరన్నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరన్నా మీరు నా దగ్గరకు వచ్చి ఏదన్నా చెప్పాలని ఎవరన్నా అడ్డగించినారంటే మీరు ఎవరు భయపడద్దండి, నేనున్నాను, మీకు నాకు వచ్చి తెలియజేయండి. ఏదన్నా అవినీతి జరుగుతూ ఉందని మీ దృష్టిలో వస్తే మాకు తెలియజేయండి అని చెప్పి సాయిప్రసాద్ రెడ్డి 100 సార్లు చెప్పింటారు ప్రతి మీటింగ్లో కూడా. మళ్ళీ ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావా అతను అవినీతి గురించి? ఈరోజు నీకు అవినీతి గుర్తుకొచ్చిందా? ఆయన బయటకంటే ఈరోజు ఏదో అది రాళ్ళగుట్ట అని చెప్పేసి మీరు పోతున్నారు. నేను కూడా చిన్న పిల్ల ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అది వంకకి అది చాకలి వాళ్ళందరూ బట్టలు ఉతికేస్తూ ఉంటారు. అప్పుడు కొద్ది నీళ్లు నిలబడింటే ఆ వంకలో మళ్ళీ ఈరోజు మీరు పోయినారు, అడ్డగించినారు. అతను కూడా బహిర్భూమి కట్టడానికంటే ఇప్పుడు ఆదంలో షేర్ఖాన్ కొట్టాలో ఒకటే బహిర్భూమి ఉంది. అది ఎందుకంటే అక్కడ ఉండే మహిళలకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆయన కట్టిందైతే వాస్తవం, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అయితే కట్టినారు, కానీ అక్కడికి ఎవరు వెళ్ళడం లేదు. ఎవరు ప్రజలు సహకరించకపోతే ఏం చేస్తారు? అదే మీరు గుడి లైన్లోనే ఆ రోజు ఒక పోల్ లేదు, మాకు కరెంట్ తీసుకోవడానికి లేదంటే సాయిప్రసాద్ రెడ్డి అన్న ప్రతి వార్డుకు మమ్మల్ని పంపించారు. అంటే మా వార్డు ఉంది కాబట్టి మేము ఫస్ట్ మా వార్డు కంప్లీట్ చేసుకోవాలని ప్రతి గడపకు కూడా ఏదన్నా సమస్య ఉందా లేకపోతే ఏముందా అని పోయి మేము అడిగితే అదే మీ గుడి లైన్లోనే శంకరాయ గుడి పక్కనే ఒక లైన్ ఉంది. ఆ సందులో అక్క మాకు ఈ పోల్ ఒకటే ఇది లేదు, ఈ పోల్ లేకున్నందుకు మాకు చాలా ఇబ్బంది ఉందని మాకు తెలియజేసినారు. వెంటనే మేము తాయండకు ఫోన్ చేస్తే అప్పుడు ఏఈ నాగభూషణం సార్ గారు ఉన్నారు, వెంటనే అక్కడికి పంపించడం కూడా జరిగింది. మళ్ళీ ఆ పోల్ విషయం కూడా మాట్లాడినారు. దానికి అక్కడ ఉండే జనాలకు కూడా చెప్పిన ఈ పని కాకపోతే మా దృష్టికి తీసుకురండి అని కూడా మేము తెలియజేసినాం. ఆ కొండ ప్రాంతం నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి, అది వాటర్ వస్తూ ఉన్నాయంటే కూడా దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మాట్లాడాం. కానీ అక్కడ జనాలు సహకరించడంలే. నా ఇంటి ఇప్పుడు వర్షాలు వచ్చినాయంటే వాటర్ అయితే బయటికి వస్తాయి. అది వాటర్ వచ్చేటప్పుడు ఏమైపోతుందంటే మా ఇంటి దగ్గరికి రాకూడదు, మీ ఇంటికి దగ్గరికి రాకూడదు అంటారు. అప్పుడు ఏమైపోతుందంటే అది చేస్తే గొడవలు సృష్టించిన వాళ్ళు అవుతాం, అది మేము మంచి చేస్తే పోతే సృష్టించిన వాళ్ళు అవుతాం. కాబట్టి దానికి ఏదన్నా ఉన్నా కూడా ఒక పద్ధతిగా అక్కడ ఉండేవాళ్ళు ఒప్పుకొని జనాలు కూడా అన్నా సరే ఈ విధంగా మీరు పని చేయండి, అట్లా వాటర్ పోవడానికి అవకాశం ఉంది కదా, మీరు చేసినారంటే మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని వార్డు వాళ్ళు ముందుకు వస్తేనే ఇన్ఛార్జ్ కానీ కౌన్సిలర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ముందుండి చేస్తారు దీనికి. కాబట్టి దయచేసి ఇంకోటి ఏమన్నా మాట్లాడాలనుకున్నప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడండి. ఒకప్పుడు వాళ్ళతో మేము సహాయం పొందినామా లేదా? ఒక నాయకుడు దగ్గరికి మేము పోవాలంటే ఏమన్నా నాయకులు మిమ్మల్ని రావద్దని చెప్పినారా? లేకపోతే తాయండని పట్టుకొని నా దగ్గరికి నువ్వు రాపా నాతో మాట్లాడాలని చెప్పేసి ఏమన్నా మీకు చెప్పినారా? ఈరోజు వస్తామన్నారు, ఇప్పటికీ మీరు రావచ్చు సాయన్న దగ్గరికి. మీరు ఇప్పుడు కూడా వచ్చి మీ బాధలు ఏదన్నా ఉంటే తెలియజేయండి. ఆయన అవినీతి ఏదన్నా ఉంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే దాన్ని ప్రూఫ్ చేయండి. అంతవరకే కానీ ఈ విధంగా బురద చల్లడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ రోజు కూడా మీరు మా ఇంట ఉండే కలిసి పని చేశారు, మళ్ళీ ఆ రోజు పెట్టలేంది ఈరోజు పార్టీ మారంగానే మీకు ఆయన మీద అంత అవినీతి పరుడు అనేది బయటికి చెప్తా ఉన్నారంటే ఇది మీరు చెప్పడం కాదు, మీ వెనక ఉండేవాళ్ళు చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ మాటలు కూడా 17వ వార్డు జనాలు ఎవరు నమ్మడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి ఇంతతో నేను ముగిస్తున్నాను. అవును, మంచి క్వశ్చన్ వేస్తున్నారు మీరు. ఈ 2 సంవత్సరాల నుండి కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి చాలామంది కూడా నా దగ్గరికి రావడము, అక్క మీరు పార్టీ మారుతారా, మేము ఇచ్చేస్తాము అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను సాయిప్రసాద్ రెడ్డిని వదిలి ఏ పార్టీలోకి చేరము. అది నేను సచ్చే వరకు. నేనే కాదు, నా వెనక ఉన్న కూడా మా టీం అంతా 12 మంది మేము మహిళలు ఉన్నాము. ఆ మహిళల్లో కూడా
ఏ ఒక్కరు కూడా మేము మా ప్రాణాలు ఉన్నంత వరకు మేము సాయి ప్రసాద్ రెడ్డి అన్న కోసమే కష్టపడతాము, ఆయన కోసమే పనిచేస్తాం. ఇంకొక విషయం ఏమంటే షేర్ఖాన్ కొట్టాలనేది అదొక విషయం. ఇది ఇప్పటిది కాదు, 70 సంవత్సరాల నుండే అది చాలా ప్రాబ్లంలో ఉంది. అది హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇప్పుడిప్పుడు మారుతూ ఉంది. అది కూడా పట్టాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. దానికి ఏమంటే సాయన్న కూడా అపాయింట్మెంట్ కట్టిస్తామని చెప్పి మాకు గతంలోనే మాట కూడా ఇచ్చినారన్న. అది గెలిచిన తర్వాత కూడా అన్న చేస్తామని చెప్పినారు. కానీ అక్కడ ప్రజలుండి మాకు అపాయింట్మెంట్స్ అయితే వద్దు, మేము ఎలాగైతే ఉన్నామో ఆ విధంగానే మాకు పట్టాలు ఇప్పియండి అని అడిగినారు. కాబట్టి దాన్ని కూడా అన్న దృష్టిలో పెట్టుకొని సరే ఈసారి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారంటే ఖచ్చితంగా చేస్తామనేది ఒక వాగ్దానం కూడా ఉండేది. కానీ మా దురదృష్టము ఆయన గెలవలేకపోయారు కాబట్టి మా పని అట్లే నిలబడిపోయింది. ఆ పని కోసం ఎవరైతే కూటమి ప్రభుత్వంలో నాయకులు ఉన్నారో ఆ సమస్య గురించి వివరించడానికి నేను ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే ఒకరు వెళ్ళినాను కాబట్టి ఈమె మా పార్టీలోకి వస్తుందేమో, ఆమె మా పార్టీలోకి వస్తుందేమో అని రావడము, నన్ను మాట్లాడడము, అక్క మీరే ముందు ఉండండి మీకు కౌన్సిలర్గా ఇది చేస్తామో దానికి ఇవన్నీ నాకు వద్దు. ఎందుకంటే నేను ప్రజాసేవ చేయాలనుకున్నాను. ఆ కొట్టాల కోసం నేను పోరాటం చేస్తూ ఉన్నాను. వాళ్లకు మాత్రం నేను పట్టాలు ఇప్పించేద్దాం, నా పోరాటం అనేది ఆగదు. ఎవరన్నా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి నేను ఖచ్చితంగా వెళ్తా, నా సమస్య గురించి వివరిస్తానని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.